శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి. అలిపిరి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారంతో భక్తుల భద్రతకు సంబంధించి టీటీడీ పలు ఏర్పాట్లు చేసింది. తిరుమలకు కాలినడకన వెళ్లే అలిపిరి సోపాన మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 70 నుండి 100 మంది భక్తులను బృందాలుగా ఏర్పాటు చేసి కాలినడక మార్గంలో పంపిస్తారు. 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన చిన్నపిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత అలిపిరి కాలినడక మార్గంలో అనుమతించారు. రాత్రి 9:30 అలిపిరి కాలినడక మార్గాన్ని మూసివేస్తారు. భక్తులు ఈ విషయాలను గురించి సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి. అలిపిరి అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారంతో భక్తుల భద్రతకు సంబంధించి టీటీడీ పలు ఏర్పాట్లు చేసింది. తిరుమలకు కాలినడకన వెళ్లే అలిపిరి సోపాన మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 70 నుండి 100 మంది భక్తులను బృందాలుగా ఏర్పాటు చేసి కాలినడక మార్గంలో పంపిస్తారు. 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన చిన్నపిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత అలిపిరి కాలినడక మార్గంలో అనుమతించారు. రాత్రి 9:30 అలిపిరి కాలినడక మార్గాన్ని మూసివేస్తారు. భక్తులు ఈ విషయాలను గురించి సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది.